బెట్ విన్నర్ గురించి అయితే చూద్దాము. బెట్ విన్నర్ యాప్ అయితే వరల్డ్ వైజ్‌గా చాలా ఫేమస్ అయినటువంటి ఒక యాప్. అలానే చాలా నమ్మకమైనటువంటి యాప్ కూడా. సో, ఈ వీడియోలో నేను బెట్ విన్నర్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే మనీ ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా విత్‌డ్రా చేసుకోవాలన్న ప్రొసీజర్ అయితే చెప్తాను. మీకైతే కామెంట్ బాక్స్‌లో బెట్ విన్నర్‌కి సంబంధించినటువంటి ఒక లింక్ అయితే ఉంటుంది. సో, ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, దీంట్లో మనం చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఫోన్‌పే నుంచి, అలానే ఈమెయిల్ నుంచి, సోషల్ నెట్వర్క్స్ నుంచి, అలానే వన్ క్లిక్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో, ఇప్పుడు మీకు ఫోన్ నుంచి ఎలా డిపాజిట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీకు ఈ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే కిందే గెట్ కోడ్ అని ఉంటుంది. సో, ఆ గెట్ కోడ్ మీద క్లిక్ చేశారంటే మీ మొబైల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో, వచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ని జస్ట్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రోమో కోడ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రోమో కోడ్ వచ్చేసి BW979. ఆ ప్రోమో కోడ్ మీకు వీడియో పైన కూడా డిస్ప్లే అయితే చేస్తాను. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్క్ అయితే చేసి ఇక్కడ కనిపించే రిజిస్టర్ మీద క్లిక్ చేశారు అంటే ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు బెట్ విన్నర్ హోమ్ పేజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి చాలా గేమింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు మీకు సింపుల్గా డిపాజిట్ ప్రాసెస్ కూడా చెప్తాను. డిపాజిట్ ఎలా చేసుకోవాలి. మీకు ఇక్కడ కింద డిపాజిట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో, ఈ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఫోన్పే నుంచి, పేటిఎం నుంచి, యూపీఐ నుంచి, IMPS నుంచి ఇలా మనం చాలా రకాలుగా మనం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో, మీ అందరికీ సింపుల్గా పేటిఎం నుంచి ఎలా డిపాజిట్ చేయాలో చెప్తాను. ఇక్కడ పేటిఎం అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో, దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఈ పేటిఎం నుంచి మనం మినిమం డిపాజిట్ వచ్చేసి 300 రూపీస్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు అమౌంట్ పెంచుకోవాలంటే ఇక్కడ మీరు ఎంత అమౌంట్ని డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో, మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు ఒక QR కోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో, ఈ QR కోడ్ని స్కాన్ చేసి అయితే మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్గా మనీ ట్రాన్స్ఫర్ చేశాక ఇక్కడ మీకు కస్టమర్ నేమ్, ఏ ఫోన్పే నుంచి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలానే సక్సెస్ఫుల్గా పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫోన్పేలో ఒక UTR నెంబర్ అయితే ఉంటుంది. ఆ UTR నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత దాని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ని జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి అయితే ఆ స్క్రీన్ షాట్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ కనిపించే మేక్ పేమెంట్ అయితే క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే లైక్ చేయండి.